వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. నేను మీ భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం, 800 మంది మృతి, 2500 మంది గాయాలు. ఇజ్రాయెల్ ముట్టడిని ఛేదించేందుకు బార్సిలోనా నుండి గాజాకు బయలుదేరిన నౌక. భారత్, చైనా ప్రత్యర్థులు కాదు, అభివృద్ధి భాగస్వాములని ప్రకటించిన ఇరు దేశాలు. ముంబైలో వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్న మరాఠా నిరసన, ప్రభుత్వ జోక్యం కోరుతున్న వ్యాపారులు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణను సిబిఐకి అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆఫ్ఘనిస్తాన్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం సంభవించిన భారీ భూకంపంతో ఆఫ్ఘనిస్తాన్ అతలాకుతలమైంది. ఇప్పటి వరకు 800 మందికి పైనే మరణించినట్లు అల్ జజీరాతో పాటు పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఆదివారం రాత్రి 11:47 ప్రాంతంలో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న కునార్ ప్రావిన్స్లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. నంగర్హర్ ప్రావిన్స్లోని జలాలాబాద్కు 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని ఎన్సిఎస్ వెల్లడించింది. దీంతో ఈశాన్య కునార్ ప్రావిన్స్లో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 100 మంది మరణించారు, వేలాది మంది గాయపడ్డారు. పొరుగున ఉన్న నంగర్హార్ ప్రావిన్స్లో మరో 12 మంది మరణించగా 255 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖానీ ఏఎఫ్పికి తెలిపారు. ఆఫ్ఘన్లో ఎక్కువ మంది తక్కువ ఎత్తున్న మట్టి ఇటుకలతో నిర్మించిన ఇళ్లలో నివసిస్తున్నారు. అవి కూలిపోయే ప్రమాదం ఎక్కువ కాగా భూకంపం దాటికి పలు గ్రామాల్లోని ఇండ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని వార్ధక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా జఫారీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విపత్తు దాటికి కునార్, నోరిస్తాన్, నంగర్హార్ ప్రావిన్సులు తీవ్రంగా నష్టపోయాయన్నారు. ఇళ్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయని చెప్పారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాల పాలై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉందని, కునార్ ప్రజలకు సహాయం అవసరమని వెల్లడించారు. తాలిబాన్ అధికారులు, ఐక్యరాజ్య సమితి ప్రభావిత ప్రాంతాలకు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటి వరకు 40 విమానాల సహాయ సామాగ్రి పంపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. పిల్లలు, మహిళలు కేకలు వేస్తున్నారు. మా జీవితాల్లో ఇలాంటిది మేమెప్పుడూ అనుభవించలేదు అని ఇజాజ్ ఉల్ హక్ యాద్ అనే ప్రత్యక్ష సాక్షి ఏఎఫ్పికి చెప్పారు. భూకంప బాధిత గ్రామాల్లో నివసిస్తున్న చాలామంది ఇటీవలి సంవత్సరాలలో ఇరాన్, పాకిస్తాన్ నుండి దేశానికి తిరిగి వచ్చారు. కాగా ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం దాటికి వందలాది మంది మరణించడంపై తాలిబాన్ యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తన సంతాపాన్ని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. కాగా 4 దశాబ్దాల యుద్ధంతో నాశనమైన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు వరుస మానవతా సంక్షోభాలను ఎదుర్కొంటోంది. గాజాపై ఇజ్రాయెల్ దిగ్బంధనాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అతిపెద్ద పడవ గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా నిన్న బార్సిలోనా ఓడరేవు నుండి గాజాకు బయలుదేరింది. దీంతో పాటు మొత్తం 20 పడవలు మానవతా సాయం తీసుకుని ఆదివారం బార్సిలోనా నుండి గాజా స్ట్రిప్కు ప్రయాణమయ్యాయి. ఈ 20 నౌకల్లో 44 దేశాల నుండి 300 మందికి పైగా ప్రతినిధులు గాజాకు వెళ్తున్నారు. ఈ బృందం కరువును ఎదుర్కొంటున్న పాలస్తీనియన్లకు కీలకమైన మానవతా సహాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమి, గ్లోబల్ గాజా ఉద్యమం, స్టేట్ ఫాస్ట్నెస్ ఫ్లోటిల్లా, మలేషియాకు చెందిన సుముద్ నుసాంతరా ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థల సమన్వయంతో ఈ మిషన్ను చేపట్టారు. గట్టి భద్రతలో బయలుదేరిన ఈ నౌకాదళంలో వైద్య నిపుణులు, స్వతంత్ర జర్నలిస్టులు, సహాయ కార్మికులు, మానవ హక్కుల న్యాయవాదులను తీసుకెళ్తుంది. మరోవైపు ఇటలీ, ట్యునీషియా నుండి మరిన్ని నౌకలు కూడా వారితో పాటు గాజా స్ట్రిప్కు చేరుకుంటాయి. ఈ ప్రయత్నంలో సుమారు 70 పడవలు పాల్గొంటాయని ఫ్లోటిల్లా ప్రతినిధి సీఫ్ అబూకా షేక్ తెలిపారు. ఈ మిషన్లో ఉన్న ప్రముఖ వ్యక్తులలో స్వీడిష్ వాతావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్, ఐరిష్ నటి లియామ్ కన్నింగ్హోమ్, స్పానిష్ నటుడు ఎడ్వర్డో ఫెర్నాండెజ్, బార్సిలోనా మాజీ మేయర్ అడా కొలావత్తో పాటు మానవ హక్కుల కార్యకర్త యాస్మిన్ అజర్, పర్యావరణవేత్త థియాగో అవిలా, న్యాయవాది మెలానీ స్కైసర్, శాస్త్రవేత్త కరెన్ మోహిన్హన్ సహా గ్లోబల్ సీ ఫ్లోటిల్లా పడవలో అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. బయలుదేరే ముందు స్వీడిష్ వాతావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్ మాట్లాడుతూ గాజా మారణహోమాన్ని చూస్తుంది. ప్రజలు బాధలను వర్ణించలేం.
గాజా జైనోసైడ్ను చూస్తూ మన ప్రభుత్వాలు మౌనంగా ఉండడం ఆక్షేపణీయం అని ఆమె అన్నారు. గాజాలో మానవతా అత్యవసర పరిస్థితిని పరిష్కరించడానికి ఇజ్రాయెల్ ముట్టడిని ఛేదించేందుకు ప్రజల నేతృత్వంలో ప్రత్యక్ష చర్య అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. మార్చి నుండి ఇజ్రాయెల్ గాజాలోకి వెళ్లే అన్ని ప్రవేశ కేంద్రాలను మూసివేసిన తర్వాత గాజాలో యుఎన్ మానవ నిర్మిత కరువు ఏర్పడ్డాక స్వీడిష్ వాతావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్ ఈ ఆపరేషన్ను చేపట్టారు. ఇదిలా ఉండగా గాజా నగరం చుట్టూ ఇజ్రాయెల్ సైనిక ప్రచారం తీవ్రమైంది. 1 మిలియన్ మందికి పైగా స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించినట్లు సమాచారం. ఆగస్టు 31 నాటికి 63,459 మంది పాలస్తీనియన్లను మరణించారని, 160,256 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. వేలాది మంది ఆచూకీ తెలియలేదు. 124 మంది పిల్లలు సహా 339 మంది ఆకలితో మరణించారని ఆ ప్రాంతంలోని ఆరోగ్య వర్గాలు తెలిపాయి. అమెరికా, భారత్ మధ్య కొనసాగుతున్న వాణిజ్య సుంకాల ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. భారత్, చైనాలు రెండు అభివృద్ధి భాగస్వాములే కానీ ప్రత్యర్థులు కాదని మోదీ, జిన్పింగ్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరీకరించడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న వైరుధ్యాలు వివాదాలుగా మారకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు షాంఘై సహకార సంస్థ SCO శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. షీ జిన్పింగ్తో జరిగిన చర్చల సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 2.8 బిలియన్ల ప్రజల ప్రయోజనాలు భారతదేశం, చైనా సహకారంతో ముడిపడి ఉన్నాయని అన్నారు. ఇది మొత్తం మానవాళి సంక్షేమానికి కూడా మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు. గత సంవత్సరం జూన్లో మేము చాలా అర్థవంతమైన చర్చలను జరిపాం. మా సంబంధాలు సానుకూల దిశగా సాగాయి. సరిహద్దులో బలగాలు వెనక్కి వెళ్ళిన తర్వాత శాంతి, స్థిరత్వ వాతావరణం ఏర్పడింది. సరిహద్దు నిర్వహణకు సంబంధించి మా ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది అని ఆయన అన్నారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాట్లాడుతూ ప్రపంచం మార్పు దిశగా కదులుతోంది. చైనా, భారత్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన 2 నాగరికతలు. ఈ 2 ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశాలు. గ్లోబల్ సౌత్లో భాగం. డ్రాగన్, ఏనుగు స్నేహితులుగా ఉండడం, మంచి పొరుగువారిగా ఉండడం చాలా ముఖ్యం అని అన్నారు. మొత్తంగా బీజింగ్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, న్యూఢిల్లీ ముందుకు రావడానికి ఆర్థిక సంబంధాలు కీలకమైన చోదక శక్తిగా ఉండడంతో వాణిజ్యాన్ని విస్తరించడానికి, లోటును తగ్గించడానికి, పారదర్శకతను పెంచడానికి నాయకులు అంగీకరించారని భారత బృందం పేర్కొంది. అదే సమయంలో ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరీకరించడంలో 2 ఆర్థిక వ్యవస్థల పాత్రను నొక్కి చెప్పింది. మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా ఆందోళనపై ముంబై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ ముంబైలో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి, దీర్ఘకాలిక నష్టం నుండి వ్యాపారాలు రక్షించడానికి ప్రభుత్వమైనా లేదంటే హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఆజాద్ మైదాన్లో జరుగుతున్న భారీ రిజర్వేషన్ ఉద్యమం దక్షిణ ముంబైని పూర్తిగా గందరగోళంలోకి నెట్టిందని, దుకాణాలు, మార్కెట్లలో వారాంతపు అమ్మకాలను ప్రభావితం చేసిందని రిటైల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరేన్ షా అన్నారు. నిరసనగా కారణంగా ముంబై హైజాక్ అయినట్లు అనిపిస్తుంది అని ఆయన అన్నారు. అస్తవ్యస్తమైన ట్రాఫిక్, నిరసనకు మద్దతు తెలుపుతున్న జనసమూహం ముంబై నగరాన్ని స్తంభింపజేసిందని, ఇది రోజువారీ జీవితాన్ని, వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని షా అన్నారు. ఈ ప్రతిష్టంభన కొనసాగకూడదు. సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్చలు తీసుకోవాలి, లేదంటే హైకోర్టు జోక్యం అవసరం. ఇలా జరగకుంటే దక్షిణ ముంబై వ్యాపారం, జీవనోపాధికి దీర్ఘకాలిక నష్టం వినాశనకరమైనది అని ఆయన అన్నారు. దుకాణాలు, మార్కెట్లలో వారాంతపు అమ్మకాలు అతి తక్కువ స్థాయికి పడిపోయాయి. వ్యాపారాలను నిస్సహాయంగా వదిలేశారు. వ్యాపార సమావేశాలు వాయిదా పడుతున్నాయి. కార్యాలయాలు అంతరాయం కలుగుతుంది. ఆర్థిక నష్టాలు భారీ మొత్తంలో జరుగుతున్నాయని షా పేర్కొన్నారు. కోట కార్యకర్త మనోజ్ జరంగే శుక్రవారం నుండి దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. మరాఠా సమాజానికి ఓబీసీ కేటగిరీ కింద రిజర్వేషన్ కల్పించే వరకు తాను మహానగరాన్ని విడిచి వెళ్లనని ప్రకటించారు. గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణను సిబిఐకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ కమిషన్ నివేదికపై జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం ఈ కీలక ప్రకటన చేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంతర్రాష్ట్ర సమస్యలు, వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్నందున దర్యాప్తును సిబిఐకి అప్పగించడం సముచితమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆర్థిక సంస్థలు కూడా ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం, నిధుల సేకరణలో పాల్గొన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. కాబట్టి స్పీకర్ అనుమతితో ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని సభ నిర్ణయం తీసుకుంటోంది. ఎందుకంటే ఇందులో అనేక సమస్యలు ఉన్నాయి. మా ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేస్తుంది అని సీఎం అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, జ్యుడిషియల్ కమిషన్ నివేదికలు ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్ర దర్యాప్తు అవసరాన్ని నొక్కి చెప్పాయని ఆయన అన్నారు.
జస్టిస్ పిసి ఘోష్ కమిషన్, అలాగే ఎన్డీఎస్ఏ ఇతర ఏజెన్సీలు క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించినందువల్లే కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్టు చెప్పారు. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం ప్రాజెక్టు అమలులో నిర్లక్ష్యం, వాస్తవాలను అణిచివేయడం, ఆర్థిక అవకతవకలను జస్టిస్ ఘోష్ కమిషన్ గుర్తించిందని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణంలో నిర్మాణాత్మకమైన లోపాలు జరిగాయని, ప్రణాళిక అమలులో లోపాలకు మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని తేల్చిందని అన్నారు. మరోవంక కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణంపై అసలు, వడ్డీ చెల్లింపు కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 49,835 కోట్లు చెల్లించిందని, మొత్తం వడ్డీ 29,956 కోట్లు కాగా చెల్లించిన అసలు మొత్తం 19,879 కోట్లు అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రుణాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు పొందిందని సీఎం అన్నారు. మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు బ్యారేజీ స్థానాన్ని మార్చిందని, రిటైర్డ్ ఇంజనీర్ల బృందం దీనికి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చినప్పటికీ ప్రాజెక్టు నిర్వచనాలను మార్చిందని సీఎం ఆరోపించారు. కాగా నిన్న జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని కమిషన్ సూచించింది. అంతకుముందు జ్యుడిషియల్ కమిషన్ నివేదికపై తన వాదన వినిపించడానికి పార్టీకి తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అసెంబ్లీ నుండి వాకౌట్ చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని కమిషన్ జూలై 31న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూపాలపల్లి జిల్లాలోని గోదావరి నదిపై ఉన్న బహుళార్థ సాధక ప్రాజెక్టు. గత బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన బ్యారేజీలకు నష్టం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై సభలో తమ వాదన వినిపించడానికి తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అసెంబ్లీ నుండి వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీలో తమ గొంతు నొక్కారని, స్పీకర్ ఏం సంబంధం లేనట్లు వ్యవహరించారని ఆరోపించారు. తమ నేత హరీష్ రావు ఒకరు మాట్లాడితే సీఎం సహా మంత్రులంతా అబద్ధాలు చెప్పారన్నారు. కాళేశ్వరంపై కుట్రను ప్రజల్లో ఎండగడతామని, ఆ ప్రాజెక్టును కూల్చి ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. కాగా కమిషన్ నివేదికను నిన్న శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై తన నివేదికను సమర్పించిన కమిషన్ చట్ట ప్రకారం మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుపై చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం మాకు 650 పేజీల నివేదిక ఇచ్చారు. దాంతోపాటు ఎన్డీఎస్ఏ అనగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను కూడా ఇచ్చారు. వారు విజిలెన్స్ నివేదికను కూడా సమర్పించారు. బీఆర్ఎస్ ఈ అంశాలపై మాట్లాడాలనుకున్నప్పుడు అధికార పక్షం మాకు మైక్ ఇవ్వలేదు. మీరు అనగా కాంగ్రెస్ ప్రభుత్వం దేనికి భయపడుతున్నారు అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిపక్ష గొంతులను నొక్కడంతో ఆ పార్టీ అనగా బీఆర్ఎస్ నిరసనగా వాకౌట్ చేసిందని ఆయన అన్నారు. ఘోష్ కమిషన్ నివేదిక చెత్త నివేదిక అని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ లైఫ్ లైన్ ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేయడానికి బీజేపీతో కుట్ర పన్నారని ఆరోపించింది. నిరసనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతీకాత్మకంగా కమిషన్ నివేదికను చెత్తబొట్టులో వేశారు. కమిషన్ నివేదికను రాజకీయ నాటకంగా హరీష్ రావు అభివర్ణించారు. కమిషన్ నివేదికపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న హరీష్ రావు జస్టిస్ ఘోష్ విచారణ సమయంలో సరైన విధానాలను పాటించలేదని ఆరోపించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.